కుంభరాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5గా ఉండనున్నాయి. ఈ రాశివారు ఈ సంవత్సరంలో నూతన మార్గంలో ప్రయాణం చేస్తారు. ప్రశాంతంగా, ఆనందంగా గడుపుతారు. ఆర్థికాభివృద్ధి ఉంది. ఆస్తులు కొనుగోలు, నూతన వ్యాపారాలు మొదలుపెట్టడం, వృత్తి ఉద్యోగాలలో ఎదుగుదల ఉండనుంది. స్వయం వృత్తుల వారికి, నిరుద్యోగులకు అనుకూలమైన కాలం. ఉద్యోగం మారాలనుకునే వారికి, ఉద్యోగ రంగంలో మార్పు కావాలనుకునే వారికి మంచి కాలం. కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలు ఉంటాయి. విద్యార్థులకు, చిన్నపిల్లలకు శుభాలు కలుగుతాయి. సంతానం విద్యాభివృద్ధి పొందుతారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కలగవచ్చు. అధైర్యం చెందకుండా రుద్రుడిని పూజించండి. నవంబర్లో ఒడిదుడుకులు ఎదురు కావచ్చు. ఆర్థిక లావాదేవీల్లో ఎవరికీ షూరిటీ ఉండకండి. తొందరపడి ఏ పని చేయవద్దు. కొత్త స్నేహితులతో జాగ్రత్త అవసరం. నమ్మించి మోసం చేసే అవకాశం ఉంటుంది. దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. దూరయాత్రలు, విదేశీ యాత్రలు చేసే అవకాశం ఉంటుంది. నోటి తురుసు తగ్గించుకోవాలి. తోబుట్టువులతో కలహాలు వద్దు. శివారాధన, హనుమంతుని ఆరాధన చేయడం వలన సమస్యల నుంచి బయటపడవచ్చు. సంవత్సరం చివరి భాగంలో ఆకస్మిక ధనలాభం ఉండనుంది.